అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది ఉలవచారు. మామూలుగా ఉలవచారు అంటే అందరు ఏమనుకుంటామంటే నైట్ అంతా నానబెట్టాలి, చాలా పెద్ద ప్రాసెస్ అది. బయట మనకు అమ్ముతారు కదా, అది నైట్ అంతా ఉడకబెడతారు. అమ్మో ఇది చాలా పెద్ద ప్రాసెస్, ఇది చేసుకోవాలంటే హెల్త్కి మంచిది కానీ కష్టం అని చెప్పి చాలామంది చేసుకోరు. నేను కూడా ముందు అట్లనే అనుకునేదాన్ని. అయితే మొన్న మా కజిన్ వాళ్ళ అత్తగారు చేస్తారంట, వాళ్ళు చెప్తే నేను చేసిన ఎంత బాగుందో. నాకు ఇన్ని రోజులు ఇంత ఈజీ అని తెలియదు. సేమ్ మన కట్టుచారు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఇప్పుడు నేను. దీనికోసం ఇక్కడ ఉలువలు చూస్తున్నారు కదా, మనకి ఉలువలు రెండు కలర్లో ఉంటాయి, ఒకటి డార్క్ కలర్ ఒకటి లైట్ అనమాట. మనకి ఏవి నచ్చితే అవి తెచ్చుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇవి దొరికిన నాకు లైట్ కలర్వి ఇవి తెచ్చుకున్నా. ఇంకా తర్వాత వీటిని నానబెట్టుకోవాలి. ఇది మా చెల్లెలు అవుతుంది అనమాట, వాళ్ళ అత్తగారు చేస్తారు, ఆ అత్తమ్మ చెప్పింది. అయితే వీటిని వాళ్ళైతే ఎక్కువసేపు ఏం నానబెట్టరట, గంట 2 గంటల కంటే ఎక్కువ అవసరం లేదన్నారు. అది మన ఇష్టం అనమాట. నానబెట్టుకుంటే ఇంకా బాగా తొందరగా ఉడుకుతాయి. నేను ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టిన. ఒక 4 గంటలు నానిన ఉలువలు ఇవి చూస్తున్నారు కదా, నీళ్ళన్నీ కూడా పీల్చేసినాయి. ఇంకా తర్వాత వీటిని ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రెష్ నీళ్ళు పోసి పెడుతున్నా మళ్ళీ నేను. ఇప్పుడు ఎక్కువసేపు నాన్నే కదా, తర్వాత కుక్కర్లో ఉడికిస్తే సరిపోతుంది. మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి, ఒక్క విజిల్ సరిపోతుంది. లేదు మనం తక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక 2 విజిల్స్ అట్లా ఉడికించుకోవచ్చు. తర్వాత మామూలుగా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తున్నా నేను. ఈ ఉలువలు కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదంట, స్టోన్ పోతుందంట కిడ్నీలో స్టోన్ రెగ్యులర్గా తింటే. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ చింతపండు నానబెట్టిన అనమాట, కొంచెం చారుకి సరిపోయేటంత. తర్వాత ఈ చింతపండుని ఒక 15-20 నిమిషాలు నానబెట్టిన చింతపండుని ఈ నీళ్ళల్లో అంతా కూడా మంచిగా పిసికి రసం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇంతకుముందు ఉలువలు హెల్త్కి మంచిదని చెప్పిన కదా, అది ఈ ఉలువల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా వస్తుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పోతాయి. అట్లా చాలా మంచిదంట ఉలువలు. ఇంకా మీరేమన్నా వీటి గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, కానీ ఉలువ చారు మాత్రం చేసుకోండి. చూసిండ్రు కదా, మామూలు చారుకి పోపు పెట్టుకున్నట్టే కొద్దిగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర మెంతులు ముందే వేసుకోవాలి, మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నా. ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వద్దనుకున్న వాళ్ళు వెల్లిపాయలను దంచి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. మీరు మామూలు చారు కట్టుచారు ఎట్లా చేసుకుంటారో అదే విధంగా చేసుకోవాలి, సేమ్ ఇది. తర్వాత కొంచెం పసుపు, ఇంగువ వేసుకోండి మీకు ఇష్టం ఉంటే, మీకు అలవాటు ఉంటే. ఇంగువ క్లిప్ అనేది మిస్ అయిపోయింది నా దగ్గర ఇక్కడ. తర్వాత ఇక్కడ ఉడకబెట్టుకున్న ఉలువలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళన్నీ తీసేసి ఇవి స్ట్రైనర్లో వేస్తే నీళ్ళన్నీ కూడా కిందకి అవుతాయి కదా. ఇప్పుడు కట్టు అనమాట, అది మనం మామూలుగా కందిపప్పు ఉడకబెడతాం కదా కట్టు, సేమ్ అట్లనే ఇది ఉలువల కట్టు అనమాట. ఇప్పుడు మనకి ఈ ఉలువలు ఉన్నాయి కదా, అవి పక్కకు పెట్టేద్దాము, తర్వాత చెప్తా అవి ఎట్లా చేసుకోవాలనేది. తర్వాత ఇక్కడ చింతపండు ముందే నానబెట్టుకున్నది ఉంది కదా, ఒక 15-20 నిమిషాల ముందు నానబెట్టుకున్నా. మనం ఎంత చారు అయితే చేద్దాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళన్నీ ఉలువల కట్టు ఉంది కదా దాంట్లో కలిపేసిన తర్వాత ఇక్కడ మనము కొన్ని ఉలువలు తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసిపెట్టిన దాంట్లో ఉడకబెట్టిన వాటిలో నుంచి ఒక 2 స్పూన్లంతా తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చిక్కగా వస్తుంది అనమాట చారు. తర్వాత ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఉలువలు నీళ్ళు చింతపండు నీళ్ళు, అవి ఆ పోపులో వేసిన, అది కూడా కెమెరా ఆన్ చేయకుండా అది నేను వేసేసుకున్నాను అనమాట మర్చిపోయి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత ఉప్పు ఇంకా బెల్లం వేసుకొని ఇప్పుడు ఇది బాగా మసలబెట్టుకోవాలన్నమాట. ఇది చింతపండు అంతా కూడా అంటే పులుపు పోవాలి, అదంతా బాగా మరిగితే మంచి టేస్ట్ వస్తుంది. ఆ చింతపండు నీళ్ళతో పాటు ఈ ఉలువ నీళ్ళు అనమాట కట్టు మొత్తం అంతా కూడా బాగా మసలాలి. ఆ చింతపండు వాసన అనేది పోవాలన్నమాట, బాగా మసిలితేనే ఆ వాసన పోతుంది. అప్పుడు మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఉంది కదా ఉలువలు, అవి చూసుకొని మీకు అంటే చిక్కగా ఎంత చిక్కగా కావాలనేది దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను చూపించిన కదా ఇంతకుముందు ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఉలువలను గ్రైండ్ చేసిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు నీళ్ళు ఉప్పు ఈ బెల్లం అన్నీ కూడా మనం ఎంత టేస్ట్ ఎట్లా తింటామో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఉలువలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్, 5 మినిట్స్ చాలు, ఎక్కువగా అవసరం లేదు. ముందు ఆల్రెడీ మసల పెట్టుకున్నాం కదా, ఇవి ఉలువలు వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకోండి. ఇంకా లాస్ట్కి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ ఉలువ చారు వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది.
మరి ఉడకబెట్టుకున్న ఈ ఉలువలు ఏం చేయాలనుకుంటున్నారు కదా, వాటిని ఆల్రెడీ ఉడకబెట్టినవి ఉన్నాయి కాబట్టి గుడాల్లాగా కూడా తినొచ్చు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇట్లా పోపు వేసుకొని ఇవి అందులో వేసుకొని కూడా తినొచ్చు. అట్లా వద్దనుకున్న వాళ్ళు ఇట్లా మనం ఒక కర్చీఫ్లో ఏదైనా అంటే క్లాత్ పైన వేసి ఆ తడంతా పోయిన తర్వాత వేయించుకున్నాం అనుకోండి. ఇష్టం ఉంటే ఇందులో కూడా ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని వేయించి పెట్టుకోవచ్చు. లేదంటే నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తలేను, మామూలుగానే వేయిస్తున్నా. ఇవి ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు అవసరం లేదు. అక్కడ ఉప్పు వేసి ఉడకబెట్టుకొని వాళ్ళు ఇక్కడ పైనుంచి కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోండి. ఇట్లా వేయించి పెట్టుకొని మనం ఒక బాక్స్లో ఏదన్నా దాంట్లో ఎయిర్ ఎక్కువ పోకుండా అట్లా ఉండేటట్టుగా అట్లాంటి దాంట్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2-3 స్పూన్లు అట్లా తిన్నామంటే, ఇప్పుడు నువ్వులు అవి తింటాం కదా, అట్లా తిన్నామంటే హెల్త్కి మంచిది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి.